పవన్ కళ్యాణ్ గారు. నేను నవత రాజశేఖర్ తొర్రూరు నుంచి మాట్లాడుతున్నాను. మహబూబాబాద్ డిస్ట్రిక్ట్. మీ ఆశయాలను సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లాలని ఒక మహిళగా ముందుకు వచ్చాను. మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను. అందరిని ఎలాగైతే మంచి మార్గంలో తీసుకెళ్తున్నారో మాకు చాలా నచ్చి మేము కూడా మీ దాంట్లోకి జాయిన్ అయ్యాము సార్. 1 year అవుతుంది. ఇప్పుడు 2 years నుంచి మేము బ్లడ్ డొనేషన్ లో పాల్గొంటున్నాము. చాలా హ్యాపీగా ఉంది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యు సార్. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటూరు నాగేష్, జనసేన పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఈరోజు మా అధినేత, జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం సార్. పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. పాలకుర్తి నియోజకవర్గంలో మీ యొక్క పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుతున్నాము. అధినేత సినిమా రంగంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎంతో మంది కూడా సహాయ సహకారాలు అందించి ఎంతో మంది కౌలు రైతులను ఆదుకున్నారు సినిమాలు తీసి. తర్వాత రాజకీయ రంగంలో కూడా వచ్చిన తర్వాత విజయం సాధించి కూడా ప్రజలకు మేలు చేస్తున్నారు. మీ ఆశయాలు సిద్ధాంతాలు మీ పుట్టినరోజు సందర్భంగా మేము ప్రతి ఈసారి కూడా మేము బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తున్నాం. మీ యొక్క సేవా కార్యక్రమం ముందు తీసుకుపోవడానికి మేము ఎల్లవేళలా నిరంతరం కష్టపడతాం సార్. మీ ఆశయాలు భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి సార్. చిగువీర అంబేద్కర్ గారు, అబ్దుల్ కలాం గారు, భగత్ సింగ్ గారు, వీళ్ళ యొక్క ఆశయాలను మీరు గుర్తించుకొని వీళ్ళు ప్రజలకు ఏ విధంగా చిగువీర గారు ఎట్లాంటి విప్లవం తీసుకొచ్చారో యువతకు ఆదర్శంగా ఉంటూ మంచి మెసేజ్లు ఇస్తూ మాకు ఆదర్శంగా ఉంటున్నారు. యువ రక్తమే భారతదేశ భవిష్యత్ అని చెప్పి యువకులకు మంచి మెసేజ్ ఇచ్చిన మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉండాలి సార్. మీరు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని పాలకుర్తి నియోజకవర్గం తరఫున నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ నాయకుడిని మాట్లాడుతున్నాను. మరి ఆంధ్ర డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ జనదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఆయన బర్త్డే సందర్భంగా ఇక్కడ రక్తదానం జరిపించడం జరుగుతుంది. ఎంతో మంది ఆయన ఆశయాలని, ఆయన సిద్ధాంతాలని గుర్తించి పవన్ కళ్యాణ్ సినిమా రంగంలో ఉన్నప్పుడు ఎంతమందికి సహాయపడ్డాడు. అదేవిధంగా రాజకీయంలోకి వచ్చినాక కూడా ఒక గబ్బర్ సింగ్, ఒక సుభాష్ చంద్రబోసు, అలాగనే మన అమరవీరుల లాగా ఆయన ఒక సిద్ధాంతాలు, ఆయన పోరాటం, ఆయన ఒక మంచితనం ఇక్కడ తెలంగాణలో కూడా మాకున్న ఒక పవన్ కళ్యాణ్ అభిమానులకి మా అందరికీ ఆయన గొప్పతనం మాకు నచ్చింది. కాబట్టి అదే విధంగా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఆయన అభిమానం ఫ్యాన్స్ లాగానే ఉండిపోయినాం. రాజకీయ ప్రకారంగా కూడా ఆయనకి అండతోటిగా ఉంటూనే ఉన్నాం. ఆయన సిద్ధాంతాలను కూడా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. మరి ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. ఇలాంటి పుట్టినరోజులకి ఇలాంటి రక్తదానాలను ఎన్నో చేస్తాము. మా కార్యకర్తలు ఉన్నంత వరకు సాటి మనిషి కూడా రక్తదానాన్ని అందజేసి మేము కూడా ముందుకు వస్తామని కోరుకుంటున్నాము. జై జనసేన.